రైట్. వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు మనము పుష్యమిత్రుడు, కారవేలుడు, నెక్స్ట్ డెమిట్రియస్, మీనాండర్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో నాకు ఒక బాగా డౌట్ వచ్చింది. మీనాండర్, డెమిట్రియస్ అంటున్నాం, వీళ్ళు ఇండో గ్రీకులు అని చెప్తున్నాం. అంటే వీళ్ళు ఎవరు అంటే విదేశీయులుగా పేర్కొంటా ఉన్నాం. ఎవరు వీళ్ళు? విదేశీయులు అని చెప్తున్నాం. ఇండో గ్రీకుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు? డెమిట్రియస్. ఓకేనా? ఒక క్వశ్చన్ అడుగుతాం, మీరు ఆన్సర్ ఉట్టిగా చెప్పాలి. ఏంటిది క్వశ్చన్ అంటే, భారతదేశంలో బంగారు నాణాలను ముద్రించిన తొలి రాజ్యవంశం ఏది? భారతదేశంలో బంగారు నాణాలను ముద్రించిన తొలి రాజ్యవంశం ఇక్కడ రాస్తున్నా చూడండి. భారతదేశంలో బంగారు నాణాలు ముద్రించిన తొలి రాజ్యవంశం. భారతదేశంలో బంగారు నాణాలు ముద్రించిన తొలి వారు రాజ్యవంశం అన్న వారన్న ఒకటే. ఎవరని చెప్తారా? ఆమె నేనే చెప్పమంటే చెప్తా. ఎవరు అంటే వీళ్ళు ఎవరో కాదు అధ్యక్ష, ఇండో గ్రీకుల అధ్యక్ష. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించింది ఎవరు అంటే ఇండో గ్రీకులు అని చెప్తున్నాం. ఇండో గ్రీకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు? డెమిట్రియస్. ఈయన మొదటిసారిగా బంగారు నాణాలను ముద్రించినాడు. ఎవరు ముద్రించినారు? డెమిట్రియస్ అనే వ్యక్తి. ఎవరు సార్? డెమిట్రియస్ అనే వ్యక్తి బంగారు నాణాలను ముద్రించడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క భారతదేశంలో స్వచ్ఛమైన ప్యూరిటీ గోల్డ్ కాయిన్స్ని ప్రింట్ చేసింది ఎవరు? స్వచ్ఛమైన బంగారు నాణాలను ముద్రించినది ఎవరు? భారతదేశంలో స్వచ్ఛమైన బంగారు నాణాలను ముద్రించినది ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఇక్కడ ఆ ముచ్చట కూడా రాస్తాం, మీ సోకు తీరుతుంది. స్వచ్ఛమైన బంగారు నాణాలు ముద్రించింది ఎవరు? డెమిట్రియస్ యొక్క కొడుకు ఎవరు? మీనాండర్. గైననే ముద్రించాడు. ఎవరు ముద్రించారు అంటున్నా? మీనాండర్ గారు ముద్రించడం జరిగినది అని చెప్తున్నాం. ఎవరు ముద్రించినారు అంటున్నామండి? మీనాండర్ గారు ఈ యొక్క స్వచ్ఛమైన బంగారు నాణాలను ముద్రించడం జరిగింది. సార్ ఎవరు ముద్రించినారు? మీనాండర్ గారు. ఏ నాణాలు ముద్రించినాడు? స్వచ్ఛమైన బంగారు నాణాలను మీనాండర్ గారు నిర్మించినాడు. మొదటిసారి ముద్రించింది ఎవరు? డెమిట్రియస్. మరి ప్యూరిటీ గోల్డ్ కాయిన్స్ ప్రింట్ చేసింది ఎవరు? మీనాండర్. ఓకే కదా? రైట్. ఇండో గ్రీకుల యొక్క రాజధాని ఏమిటి? యొక్క సాకల. ఇండో గ్రీకుల యొక్క రాజధాని ఏమంటున్నామండి? సాకల, లేదా దీన్నే ఏమంటాము అంటే సియోల్ కోట అని చెప్పి పిలుస్తాం. ఏమంటున్నామండి? సాకల లేదా సియోల్ కోట అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎవరి యొక్క రాజధాని అంటున్నా? ఇండో గ్రీకుల యొక్క రాజధాని. ఓకేనా? ఇండో గ్రీకులు పరిచయం చేసినది ఏమిటి? యొక్క గాంధార, మధుర శిల్పకళలను వీళ్ళే పరిచయం చేసినారు. ఏమంటామండి? గాంధార, మధుర శిల్పకళలను వీళ్ళే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ శిల్పకళ అంటున్నా? గాంధార శిల్పకళ, మధుర శిల్పకళను వీరే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటున్నాం. ఎవరు ఇంట్రడ్యూస్ చేసిరు అంటున్నా? ఈ యొక్క ఇండో గ్రీకులు. అయితే గాంధార ఎవరి కాలంలో అభివృద్ధి చెందినది అంటే ఇండో గ్రీకుల కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెందినది. ఓకేనా? డన్. ఇప్పుడు మధుర శిల్పకళ ఎవరి కాలంలో అంటే ఇది మధుర శిల్పకళ ఎవరి కాలంలో అంటే కుషానుల కాలంలో. ఎవరి కాలంలో అంటున్నామండి? కుషానుల కాలంలో ఇది అభివృద్ధి చెందినది. అవు సారు, నువ్వు ఇదంతా చెప్తున్నావు కానీ ఈ గోల్డ్ కాయిన్స్ వీళ్ళే ప్రింట్ చేసిరని నీకు దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని మీరు నన్ను అడగరా? రైట్. గోల్డ్ కాయిన్స్ వీళ్ళే ప్రింట్ చేసిర్రు, ఫస్ట్ వీళ్ళే తెచ్చిర్రు అన్న ముచ్చట నాకెట్లా తెలిసింది అంటే, ఇగో ఈ మీనాండర్ దగ్గర ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. మీనాండర్ దగ్గర ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి పేరు ఏం పేరు అంటే నాగసేనుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? నాగసేనుడు అని చెప్తున్నాం. మీనాండర్ దగ్గర ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఈ యొక్క నాగసేనుడు అని చెప్తున్నా. నాగసేనుడు రాసినటువంటి పుస్తకమే ఏం పేరు అంటే మిలింద పన్హా అని చెప్పి పిలుస్తున్నాం. నాగసేనుడు రాసినటువంటి పుస్తకం ఏమిటి?
మిలింద పన్హా అని చెప్పి పిలుస్తున్నా. రైట్, మళ్ళీ ఒకసారి సార్, నాగసేనుడు రాసిన పుస్తకం ఏమిటి? మిలింద పన్హా అనే పుస్తకాన్ని నాగసేనుడు రాసినాడు. మరి ఈ మిలింద పన్హా అనే పుస్తకమే ఏం చెప్పింది అంటే వీళ్ళు ఇండో గ్రీకులు గోల్డ్ కాయిన్స్ను ప్రింట్ చేసిరు అని ముచ్చట్ను చెప్పింది. అదేవిధంగా ఇది దేని గురించి చెప్తుంది అంటే బౌద్ధ మతంను గురించి చెప్తుంది. దేని గురించి చెప్తుంది? మిలింద పన్హా అనేది దేని గురించి చెప్తుంది అంటే ఈ యొక్క బౌద్ధ మతం గురించి చెప్పింది. అరే మిలిందుడు ఎవరు? మీనాండర్కే మరొక పేరు. రేపు పొద్దుగాల గాంధార శిల్పకళను అభివృద్ధి చేసింది ఎవరు అని అడుగుతాడు. ఆప్షన్లలో మీనాండర్ ఉండదు, ఏముంటుంది? మిలిందుడు అని ఉంటుంది. మీనాండర్కే మరొక పేరు, ఏం పేరు అంటున్నా? మిలిందుడు అని చెప్పి పిలుస్తారు. ఎవరిని? మీనాండర్కు మరొక పేరు ఏమిటి అంటే మిలిందుడు అని చెప్పి మాట్లాడుతాం. అయిపోయింది. ఓకేనా? రైట్. ఇకపోతే నేను ఇంకా ఏమడుగుతానంటే సార్ నువ్వు సమకాలీనులని ఈ నలుగురు పేర్లు చెప్పినావు కదా, ఎట్లా చెప్పినావు? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అని నన్ను అడగాలి. అడిగితే నేను చెప్తా. ఏం చెప్తా అంటే ఈ కృష్ణుడు అనేవాడు 2 శాసనాలు చెక్కించాడు. ఈ కృష్ణుడు అనేవాడు 2 శాసనాలు ఎక్కించాడు. కృష్ణుడు ఎక్కించిన 2 శాసనాలు ఏమిటి అంటే ఒకటి నాసిక్ గుహ శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? నాసిక్ గుహలయ శాసనం అంటున్నాం. నెక్స్ట్ ఇతడే మరొక శాసనాన్ని ఎక్కించిండు. దాని పేరు ఏం పేరు అంటే కన్హేరి, మంచిగా రాయి, కన్హేరి గుహ శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. ఇవి 2 మనకి ఎక్కడ దొరుకుతాయి? నాసిక్ గుహలల్లా దొరుకుతాయి అని చెప్తున్నాం. ఇవి 2 ఎక్కడ దొరికినాయి? నాసిక్ గుహలల్లా మనకు దొరికినాయి. నాసిక్ గుహలు అంటే మహారాష్ట్ర. ఓకేనా? ఈ 2 శాసనాలను చెక్కించింది ఎవరిగో. వల్ల మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నాసిక్ శాసనం ఏమో ప్రశస్తి శాసనం, ఇదేమో గుహలయ శాసనం. ఓకేనా? నాసిక్ ప్రశస్తి శాసనం అంటే తెలుసా? రైట్, నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఏమని రాస్తున్నానంటే నాసిక్ ప్రశస్తి శాసనం అంటున్నాం. సార్ ఏం పేరు సార్? నాసిక్ ప్రశస్తి శాసనం అంటున్నాం. నాసిక్ గుహలయ శాసనం అంటున్నాం. కన్ఫ్యూజ్ కావద్దు, అందుకే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. నాసిక్ ప్రశస్తి శాసనం, నాసిక్ గుహలయ శాసనం అంటున్నాం. ఇప్పుడు మీరు చెప్తారు కదా అండి, నాసిక్ ప్రశస్తి శాసనం అంటే ఒక రాజు చనిపోయిన తర్వాత, ఒక రాజు చచ్చిపోయినాక అతని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెక్కించబడిన శాసనాన్ని ప్రశస్తి శాసనాలు అంటారు. మరి ఈ నాసిక్ ప్రశస్తి శాసనాన్ని ఎవరు చెక్కించినారు? గౌతమి. ఎవరు? గౌతమి బాలశ్రీ. మీకు గత క్లాస్లో చెప్పిన శాసనాలన్నీ గౌతమి బాలశ్రీ గారు నాసిక్ ప్రశస్తి శాసనాన్ని చెక్కించింది. మరి ఈ నాసిక్ ప్రశస్తి శాసనం ప్రకారం మనం ఎవరి గురించి తెలుసుకున్నాము అంటున్నా? ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, ఇది ఇంకో వర్షన్. ఇప్పుడు నాసిక్ గుహలయ శాసనాన్ని ఎవరు ఎక్కించారు? కృష్ణుడు లేదా కనుహుడు అనేవాడు చెక్కిచ్చాడు. దీన్ని ఎవడు ఎక్కించిండు అంటున్నా? కృష్ణుడు లేదా కనుహుడు అనేవాడు చెక్కిచ్చాడు. మరి ఈ నాసిక్ గుహలయ శాసనం దేని గురించి చెప్పింది అంటే బౌద్ధ మత వ్యాప్తిని గురించి. దేని గురించి? బౌద్ధ మత వ్యాప్తిని గురించి ఇది తెలియజేస్తుంది అంటున్నాం. దేని గురించి చెప్తుందమ్మా? బౌద్ధ మత వ్యాప్తిని గురించి తెలియజెప్తుంది. అదేవిధంగా కృష్ణుడి యొక్క సమకాలీనుల గురించి ఇది వివరించింది. ఎవరి యొక్క సమకాలీనుల గురించి? కృష్ణుని యొక్క సమకాలీనుల గురించి ఇది వివరించడం జరిగింది అంటున్నా. సరే, ఎవరి యొక్క సమకాలీనుల గురించి? కృష్ణుడి యొక్క సమకాలీనుల గురించి ఈ పుస్తకం అంటే ఈ శాసనంలో మనకు తెలిపినారు అని చెప్తున్నాం. సారు ఏ శాసనంలో? కృష్ణుడి యొక్క నాసిక్ మరియు గుహలయ శాసనంలో, కన్హేరి శాసనాలలో ఎవరి గురించి చెప్పినారు అంటున్నా? ఈ యొక్క సమకాలీనులు. ఎవరు? పుష్యమిత్ర శుంగుడు, ఖారవేలుడు, మీనాండర్, డెమిట్రియస్. ఓకేనా? రైట్. ఇక్కడ వాళ్ళ పేర్లు ఆల్రెడీ మీకు ఇచ్చేసిన కదా. పుష్యమిత్ర శుంగుడు ఏ రాజ్యము అంటున్నా? శుంగ రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు రేపు పొద్దుగాల క్వశ్చన్ అడుగుతాడు, మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించిన రాజ్యవంశం ఏది? శుంగ రాజ్యం.
ఓకేనా, రైట్. ఖారవేలుడు ఏ రాజ్యానికి చెందినవాడు? కళింగ రాజ్యానికి చెందినవాడు. ఖారవేలుడు ఏ శాసనాన్ని ఎక్కించిండు? అతిగుంప శాసనాన్ని. ఖారవేలుని యొక్క బిరుదు ఏమిటి? కళింగ రాజు. ఏమంటున్నా? కళింగ రాజు, భిక్షు రాజు. ఓకే, కళింగ చక్రవర్తి, కళింగ అధిపతి, భిక్షురాజు అంటారు. ఇంకేమన్నాము మొన్నటి చెప్పిన క్లాస్లో మూషిక నగరాధిపతి అని చెప్పి పిలుస్తారు. ఏమంటామండి? మూషిక నగర అధిపతి అని కూడా పిలుస్తారు. ఎవరిని? ఖారవేలుడిని. ఖారవేలుడు ఆక్రమించినటువంటి ప్రాంతం ఏమిటి? బట్టిప్రోలు. శాతవాహనులలో ఈ యొక్క వేదశ్రీ శాతకర్ణిని ఓడించి ఇతడు ఆక్రమించినటువంటి ప్రాంతం ఏమిటి అంటున్నా? బట్టిప్రోలు అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఎవరు ఆక్రమించారు? ఖారవేలుడు. ఓకేనా, బట్టిప్రోలును ఆక్రమించి ఇక్కడ వ్యవసాయం ఎట్లా చేసిండు అంటున్నా? ఈ బట్టిప్రోలులో వ్యవసాయము పంట భూమిని ఎవరితోటి దున్నిచ్చిండంటే గాడిదలతోటి దున్నిచ్చిండు. అందుకే ఈ బట్టిప్రోలు అనే ప్రాంతాన్ని ఏమంటాము అంటే పితుండా నగరము అని చెప్పి పిలుస్తాము. ఏమంటాం సార్? దీన్నే పితుండా నగరము అని చెప్పి పిలుస్తున్నాం. దేనిని? బట్టిప్రోలును. బట్టిప్రోలును ఎందుకు పితుండా నగరం అని చెప్పి పిలుస్తున్నా? దమాకున్నోడు ఎవడన్నా గల్రో బల్రో దున్నపోతులో ఎద్దులో ఆవులతోటి వ్యవసాయం చేస్తాడు. ఈ మహేష్ బాబు దేనితోటి చేసిండు? గాడిదలతోటి పంట భూమిని దున్నిచ్చిండు. అందుకే వాడిని అక్కడ ఆక్రమించిన ప్రాంతాన్ని ఏమన్నాం అధ్యక్ష? బట్టిప్రోలు. బట్టిప్రోలు యొక్క ప్రత్యేకత ఏంటి? ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన చైత్యం ఏది అంటే బట్టిప్రోలు. ఏమంటున్నామండి? ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన చైత్యముగా దీన్ని పేర్కొంటున్నాం. ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన చైత్యము అని చెప్పి మనం దేన్ని పేర్కొంటాము అంటే బట్టిప్రోలును పేర్కొంటాము అని చెప్తున్నాం. ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన చైత్యము ఏది? బట్టిప్రోలు. బట్టిప్రోలు అంటే చైత్యము అని చెప్తున్నాం. చైత్యము అంటే ఏ మతానికి సంబంధించింది? బౌద్ధ మతమునకు సంబంధించింది. చైత్యము అంటే ఏమిటి? బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రార్థన మందిరము. ఏ మతానికి సంబంధించింది? బౌద్ధ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరము. నెక్స్ట్ ఇంకేమంటున్నామండి? గురుకులము. ప్రార్థనా మందిరము, గురుకులాలు రెండు ఒకే చోట ఉంటే వాటిని ఏమంటారు? చైత్యములు అంటారు. ఏమంటారు? చైత్యములు అని చెప్పి పిలుస్తారు. వేటిని? ప్రార్థనా మందిరం, గురుకులాలు. చూసుకోరు. ప్రార్థనా మందిరం, గురుకులాలు రెండు ఒకే చోటు ఉంటే గవిటిని ఏమంటారంటే చైత్యం అంటారు. చైత్యం అంటే ఏ మతానికి సంబంధించింది? బౌద్ధ మతానికి సంబంధించినది అని చెప్పి మాట్లాడతాం. మరి చైత్యం అనే పేరు ఎందుకు వచ్చింది? బట్టిప్రోలు. ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన చైత్యం ఏది? బట్టిప్రోలు. బట్టిప్రోలును ఎవడు ఆక్రమించిండు? ఖారవేలుడు. మరి అక్కడ వ్యవసాయం ఎట్లా చేసిండు? గాడిదలతోటి. అందుకే బట్టిప్రోలును ఏమన్నాం? పితుండా నగరము అని చెప్పి పిలిచిండు. ఎవరి కాలంలో ఆక్రమించిండు? ఖారవేలుడు. ఇది వేదశ్రీ శాతకర్ణి కాలంలో ఆక్రమించిండు. ఖారవేలుని యొక్క బిరుదులు ఏమిటి? కళింగరాజు, భిక్షురాజు, మూషిక నగర అధిపతి అని చెప్పి కూడా పిలుస్తాం. ఇక్కడ దాకా మీ అందరికీ సమజైందా అని నేను అనుకుంటున్నా. అర్థమైందా? ఇదంతా ఎవరి స్టోరీ చెప్పినా నేను? శ్రీముఖుని తర్వాత శ్రీముఖుని యొక్క సోదరుని పేరు ఏం పేరు? కనుహుడు. కనుహునికి ఇంకో పేరు ఏం పేరు? కృష్ణుడు. ఆయన ఎక్కించిన శాసనాలు ఏంటి? రెండు. ఏంటి? నాసిక్ గుహ శాసనం, కనిహేరి గుహ శాసనం. ఈ రెండు శాసనాలను, ఈ రెండు గుహలను ఎవరికి దానం ఇచ్చిండు? బౌద్ధ సన్యాసులకు. ఈ రెండు శాసనాలు ఏ ప్రాంతంలో లభ్యమైనవి? మహారాష్ట్రలో. మరి నాసిక్ ప్రశస్తి శాసనం ఎవరు? గౌతమి బాలశ్రీ. నాసిక్ గుహ శాసనం ఎవరు? ఈ యొక్క కృష్ణుడు లేదా కనుహుడు. బరాబర్ వచ్చినట్టయినా భాగవత మతం శాతవాహనుల రాజ్యంలోకి వచ్చినప్పుడు రాజు ఎవరు? కృష్ణుడు లేదా కనుహుడు. భాగవత మతం స్థాపించబడ్డప్పుడు గుజరాత్ పాలకుడు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. భారతదేశంని శుంగుడు పరిపాలిస్తున్నప్పుడు వచ్చిన మతం ఏదని అడుగుతాడు? భాగవత మతం. శాతవాహన రాజ్యాన్ని కృష్ణుడు పరిపాలిస్తున్నప్పుడు వచ్చిన మతం ఏది అడుగుతాడు? భాగవత మతం. ఓకేనా? భాగవత మతం ఏ ప్రాంతంలో ఉద్భవించింది అడుగుతాడు. ఏ ప్రాంతము? గుజరాత్. గుజరాత్ ఏ పాత పేరు ఏం పేరు? సౌరాష్ట్ర.
మరి ఈ గుజరాత్ కాలంలో అంటే ఈ శాతవాహనుల కాలంలో గుజరాత్లో పశ్చిమ తీరంలో ఒక అంతర్జాతీయ రేవు పట్టణం ఉన్నది. ఎక్కడ? గుజరాత్ కేంద్రంగా ఒక అంతర్జాతీయ రేవు పట్టణము అనేది కలదు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఎక్కడున్నది అంటున్నా? గుజరాత్ కేంద్రంగా. ఏమున్నది అంటున్నా? గుజరాత్ కేంద్రంగా అంతర్జాతీయ రేవు పట్టణము అనేది మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నాం. రైట్. గుజరాత్లో ఏమున్నది అంటున్నా? అంతర్జాతీయ రేవు పట్టణం ఉన్నది శాతవాహనుల కాలంలో. గుజరాత్ ఏ తీరంలో ఉంటుంది? పశ్చిమ తీరంలో కనిపిస్తుంది. గుజరాత్ ఏ తీరంలో కనపడుతుంది బిడ్డ? పశ్చిమ తీరంలో. మరి గుజరాత్లో ఉన్న అంతర్జాతీయ రేవు పట్టణం ఏమిటి? రాయల్ల బోర్డు మీద గుజరాత్ కేంద్రంగా. గుజరాత్ కేంద్రంగా. గుజరాత్ ఏ తీర ప్రాంతము అంటున్నా? పశ్చిమ తీర ప్రాంతము. ఓకేనా? రైట్. శాతవాహనుల కాలంలో గుజరాత్లో ఉన్నటువంటి విదేశీ వర్తక కేంద్రము. రైట్. ఏమంటున్నా? విదేశీ వర్తక కేంద్రము లేదా అంతర్జాతీయ రేవు పట్టణము. ఏమంటున్నాం సార్? అంతర్జాతీయ రేవు పట్టణము అని చెప్పి పిలుస్తున్నాము. ఏమంటున్నాం సార్? అంతర్జాతీయ రేవు పట్టణము అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నా? అంతర్జాతీయ రేవు పట్టణము అని చెప్పి పిలుస్తున్నాం. ఏంటిది అని ఇంతవరకు చెప్పలే కదా? అదే బ్రోచ్ లేదా బరుకచ్చా లేదా భారీ గజా. ఇవన్నీ దేనికి గల మరొక పేర్లు అంటున్నా? ఈ యొక్క గుజరాత్ ప్రాంతానికి గల అంటే గుజరాత్లో ఉన్నటువంటి అంతర్జాతీయ రేవు పట్టణానికి ఉన్నటువంటి మరొక పేర్లుగా వీటిని మనం గుర్తిస్తున్నాం. గుజరాత్లో ఉన్న అంతర్జాతీయ రేవు పట్టణం ఏంది? బ్రోచ్. బ్రోచ్కి గల మరొక పేరు ఏంది? బరుకచ్చం. బరుకచ్చానికి ఇంకొక పేరు ఏంటి? పేరు భారీ గజా. ఇప్పుడు గుజరాత్ ఎస్ఆర్సి రిపోర్ట్ మేరకు, యాజ్ ఫర్ తెలంగాణ మూమెంట్, గుజరాత్ ఎస్ఆర్సి రిపోర్ట్ మేరకు ఏ రాష్ట్రం నుంచి ఉద్భవించింది? మహారాష్ట్ర నుంచి ఉద్భవించింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ బ్రోచ్ అనే రేవు పట్టణం గురించి తెలియజెప్పిన పుస్తకం ఏది? బ్రోచ్ అనే రేవు పట్టణం గురించి తెలియజెప్పినటువంటి పుస్తకం ఏది అంటే టాలామీ గారు రాసినటువంటి ది గైడ్ టు జాగ్రఫీ. ఏమంటున్నా? గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకాన్ని టాలామీ గారు రాసినారు. ఆయన రాసినటువంటి గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకం ప్రకారం శాతవాహనుల యొక్క అంతర్జాతీయ రేవు పట్టణంగా మనం దేన్ని గుర్తిస్తున్నామంటే బ్రోచ్ లేదా బరుకచ్చమును గుర్తిస్తున్నాం. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు, టాలామీ యొక్క సమకాలీనులు ఎవరు అని చెప్పి అడుగుతాడు. కంటెంట్ ఎక్కువ అవుతుందని బాధపడద్దు, ఎక్కువ ఇచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఓకేనా? టాలామీ యొక్క సమకాలీనులైనటువంటి శాతవాహన రాజులు ఎవరు? ఇతనికి సమకాలీనులైన శాతవాహనులకు ఎవరు అన్నప్పుడు గత క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసినాం. చెప్పండి అమ్మా. శాతవాహనులు టాలామీకి సమకాలీనులు అని చెప్తున్నాం. ఎవరెవరు అన్నప్పుడు అలా పేర్లు మీరు చెప్తారా నేను చెప్తారా అని ఒక మట్టి ఇటు చూడొద్దు. ఒక ఆయన పేరు ఏం పేరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అంటున్నాం. గౌతమి పుత్ర శాతకర్ణికి ఇంకో కొడుకున్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే రెండవ పులోమావి అని చెప్పి పిలుస్తున్నారు. ఏం పేరు అంటున్నామండి? రెండవ పులోమావి అంటున్నా. రెండవ పులోమావి యొక్క పూర్తి పేరు ఏమిటి అని అడుగుతాడు. రెండవ పులోమావి యొక్క పూర్తి పేరు ఏమిటి అన్నప్పుడు వాసిష్ఠపుత్ర పులోమావి అంటున్నాం. ఏమంటున్నాం సార్? వశిష్ఠపుత్ర పులోమావి అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? వాసిష్ఠపుత్ర పులోమావి అని చెప్తున్నా. ఎవరి యొక్క కుమారుడు? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు. ఓకేనా? జిపిఎస్ మరియు రెండవ పులోమావి ఎవరికి సమకాలీనులు అంటున్నా? టాలామీకి సమకాలీనులు అంటున్నా. టాలామీ ఏ బుక్ రాసిండు అంటున్నా? గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకాన్ని రాసినాడు. గైడ్ టు జాగ్రఫీ అనే పుస్తకం ఏ భాషలో రాసిండు? లాటిన్ భాషలో రాయడం జరిగింది. ఏ భాషలో రాసిండు అంటున్నా? లాటిన్ భాషలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్తున్నాం. సో ఇట్లా మనం ఈ కంటెంట్ను మీకు ఇట్లా ఇచ్చినాము అని చెప్తున్నాం. ఓకేనా? ఇదంతా ఎవరి సందర్భంగా వచ్చింది? ఒక కృష్ణుడు లేదా కనుగుడి సందర్భంగా ఇంత కంటెంట్ అనేది మీకు ఇచ్చినామబ్బా. బగ్గా చదువుతారు అనుకో, మంచి నౌకరు వస్తుంది. ఈ కంటెంట్ పట్టుకొని వేరనుకో ఎస్ఐ నౌకరు కొడతారు. అతడు కాదు అంటే ఆగమవుతారు. ఓకేనా? ఈ క్లాసులు తూచా తప్పకుండా విని మీరు ఫాలో అయితే ఒక్క జాబ్ ఏందివే 4-5 నౌకర్లు వస్తాయి. నీకు రావావే? దమ్ము లేదా నీ దగ్గర? మత్తుగా ఉంది పో.
చదువు గట్టిగా చదువు, ఓకేనా? రైట్. ఇప్పుడు రెండవ పులోమావి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మలి శాతవాహనంలో మొదటివాడు, మలి శాతవాహనంలో ప్రథముడు ఎవరు? రెండో పులోమావి. వానికి ఇంకో పేరు ఏం పేరు? ఆయనకు వశిష్ఠపుత్ర పులోమావి. బస్ ఇక్కడ దాకా మీకు కరెక్ట్ కంటెంట్ వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక ఈయన తర్వాత నేను ఎవరి గురించి చెప్తాను అంటే 1వ శాతకర్ణి గురించి చెప్తాను. ఎవరి గురించి? 1వ శాతకర్ణి.